అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయిస్ క్విక్ కిచెన్. టుడే స్పెషల్ ఏంటంటే, మనం డైలీ యూజ్ చేసే ఈ టొమాటో పికిల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని, అందులో ఒక 3 ఆర్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ఒక 6 ఆర్ 7 వేసుకోవాలి. కొంచెం స్పైసీ ఎక్కువ ఉండాలంటే ఇంకో కొన్ని యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పావు కేజీ టొమాటోని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేయాలి. నెక్స్ట్ మిక్స్ చేయాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి చేసుకుంటే బెస్ట్. దాని మీద క్యాప్ పెట్టుకొని ఉంచాలి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒక 40% కుక్ అవుతుంది. మళ్ళీ మిక్స్ చేసి దాని మీద క్యాప్ పెట్టుకొని కానీ ఈసారి మూత పెట్టకూడదండి ఇంకా. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మిక్స్ చేస్తే 80% కుక్ అవుతుంది. ఇప్పుడు దానిలో కర్రీ లీవ్స్, 7 ఆర్ 8 గార్లిక్, ఒక చిన్న లెమన్ సైజ్ టామరిన్‌ని వేసుకోవాలి. మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్‌కి చూసారుగా లైట్‌గా వాటర్ కూడా లేకుండా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంకా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అదంతా కూల్ అయిపోయాక మిక్సర్ వేసుకోవడమే. ఒక మిక్సర్ జార్ తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో నేను రాక్ సాల్ట్ యూజ్ చేశాను. ఇలా ఈ టెక్స్చర్ వచ్చాక ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. లాస్ట్‌కి ఫైనల్ టచ్ అదే అండి తాలింపు వేసుకోవడం. స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. లైట్‌గా ఇంగువ కూడా వేసుకోవాలి. అది ఆప్షనల్ అండి. లైక్ చేసేవాళ్ళు వేసుకోండి. లేకపోతే స్కిప్ చేయండి. కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ఇందాక ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని అంతా మిక్స్ చేసుకోవడమే. అంతే అండి. ఈజీగా ఇంట్లోనే టొమాటో పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇలాగా. ఇది మనం రైస్‌లో కానీ, చపాతీలో కానీ ట్రై చేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.